హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ఓ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అర్హులైనందరికీ రేషన్ కార్డులు అందజేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలకుల మొద్దు నిద్ర వదలాలని, పేదోడి హక్కు రేషన్ కార్డుని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఈ మాయ ప్రభుత్వం సామాన్యుడి గురించి మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. 10 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని పాడు ప్రభుత్వం మీదని లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర చేస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ గారు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇస్తాను, వాళ్ళని బాగు చేస్తాను, పేదవాడికి రేషన్ కార్డు అంటే ఒక సిటిజన్ కార్డు లాంటిది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను సహాయపడతాను, వాళ్ళందరూ ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున